నమస్తే ఫ్రెండ్స్. జ్ఞానంద కలయికలో ప్రతిరోజు కూడా మనం ఎంతో అద్భుతంగా మరి ఈ ప్రాతకాల సమయంలో ధ్యానం చేస్తున్నాము. ప్రతిరోజు ధ్యానంతో మన మేల్కొల్పు అనేది జరుగుతుంది. మరి ప్రతిరోజు ధ్యానంతో మనము నిద్రలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి ఉదయం ధ్యానంతో లెగవడం వల్ల తెలియకుండానే మనకేమవుతుంది ఆ రోజంతా కూడా ఆ వైబ్రేషన్స్ తోనే మనం ఆ డే అంతా కూడా గడపడం జరుగుతుంది. అదే విధంగా మనము నిద్రలోకెళ్ళే ముందు మనం ధ్యానం చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళడం వల్ల ఆ రాత్రంతా కూడా తెలియకుండా ఆ యొక్క యోగ నిద్రలోనే మనం గడపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రాతకాల సమయంలో మరియు రాత్రి పడుకోబోయే ముందు 2 సమయాల్లో కూడా ధ్యానం చేయడం వల్ల మనకి తెలియకుండానే ఎంతో స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ధ్యానం అనేది చాలా ప్రధానమైన విషయము. అందులోనూ ఈ 2 సమయాల్లో ధ్యానం చేయడం అనేది అద్భుతమైన విషయం అది. కాబట్టి ప్రతిరోజు ధ్యానం అనేది చాలా అవసరము. దీంతో పాటుగా మనము ఎన్నో విషయాల గురించి అవగాహన పరుచుకుంటూ ఉండాలి. ప్రతి విషయం గురించి అవగాహన పరుచుకోవాలి. అందులో భాగంగా ఈరోజు మనం అవగాహన పరుచుకునే విషయం ఒకటి మనమిక్కడ 2 విషయాలు చేయాలి. ఒకటి నేర్చుకోగలగాలి. రెండోది నేర్పించగలగాలి. ఈ 2 ప్యారలల్‌గా మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఎక్కడైతే నేర్చుకోవడం ఉండదో, అక్కడ ఎదుగుదల ఉండదు. ఇక్కడ నేర్చుకోవడం అనేది జీవితంలో ఎక్కడ ఆగడమే ఉండదు. మనం అనుకుంటూ ఉంటాము, ఏదైనా ఒక పని చేస్తున్న క్రమంలో, నేను ఈ పనిలో నిష్ణాతుడిని కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను అని జెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు ఏ పనిలో నిష్ణాతులు ఉండరు. మనం ఈ భూమి మీద ఒక పని చేయడానికి ఒక ఒక పనిని ఎంచుకున్నాము అంటే, ఆ పనిలో నిష్ణాతులం కాబట్టి మనం ఆ పని ఎంచుకోలేదు. ఆ పనిలో నిష్ణాతులు కావడానికి ఆ పని ఎంచుకున్నాము. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. చాలా మంది అంటుంటారు, "నేను ఈ పని ఎంతో పర్ఫెక్ట్‌గా చేస్తా సార్. నేను ఆర్గనైజింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తాను. నేను మాట్లాడడం పర్ఫెక్ట్‌గా చేస్తాను. నేను కమ్యూనికేషన్ అందరితో కమ్యూనికేట్ చేయడం చాలా పర్ఫెక్ట్ నేను" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనం పర్ఫెక్ట్ అయితే ఒక పనిలో ఆ పని మన దగ్గరికే రాదు. దానిలో ఇంకా పర్ఫెక్ట్‌నెస్ మనం పొందాలి కాబట్టే అక్కడ ఆ పనిలో వస్తాము. ఆ పనిని ఎంచుకుంటాము. కానీ మనకు తెలియని ఆ అపోహ వల్ల నేను ఆల్రెడీ ఈ పనిలో పర్ఫెక్ట్‌గా ఉన్నాను అని అవగాహన లోపం వల్ల అక్కడ మనకేమవుతుంది అంటే, మనకి ఎంతైతే తెలుసో అంతలోనే జీవించడం మొదలుపెడతాము. అక్కడ దానికి సంబంధించి ఎవరి దగ్గర నుండి ఏమి నేర్చుకోలేము. చాలా సందర్భాల్లో నేను ఈ ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో, కమ్యూనికేట్ చేస్తున్న క్రమంలో, అందరిని కన్విన్స్ చేసే క్రమంలో నేను మన గురుస్థానంలో ఎంతోమంది నేను పిల్లల్ని చూస్తుంటాను. వాళ్ళు చూసినప్పుడు నాకు ఎన్నో విషయాలు అవగతమవుతూ ఉంటాయి. అరే! ఈ విషయం నాకు తెలీదే. ఈ విషయం ఇతని దగ్గర నుండి నేర్చుకోవచ్చనుకుంటా అని జెప్పేసి ఆహ్, 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 ఆ వ్యక్తికి సంబంధించి అబ్జర్వేషన్ చేస్తుంటాను ఆ పాయింట్ దగ్గర. ఇతని దగ్గర ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ నేను నేర్చుకోవాలి అని జెప్పేసి. ఎన్నో సందర్భాల్లో అక్కడ గురుస్థానంలో ఉన్న గురుసేన సభ్యుల దగ్గర నుండి నేను ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విలువైన వజ్రం లాంటి ఒక పాయింట్ ఉంటుంది. వాటిని వెతుక్కోవడం వల్ల, వాటిని సమకూర్చుకోవడం వల్ల ఎంత ఎదుగుదల ఉంటుందో. అరే! అతనేముంది నిన్నగాక మొన్నొచ్చాడు ధ్యానంలోకి. నేనెప్పుడో వచ్చాగా ధ్యానంలో అతని నుండి నేను నేర్చుకోవడం ఏంది? నాకంటే ఎక్కువ తెలుసా అతనికేమన్నా? అనుకుంటే ఏమైతది? ఎవరికి నష్టం జరుగుతుంది? నాకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న లేదు, పెద్ద లేదు. తక్కువ లేదు, ఎక్కువ లేదు. సీనియర్ లేదు, జూనియర్ లేదు. ఆడ లేదు, మగ లేదు. ఏది లేదు. ఏ తారతమ్యము లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోగలిగిన గుణం ఉన్నవాడు ఎదగడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఎవరి దగ్గరైనా ఆహ్, ఒక విషయాన్ని ఏ విషయం నేర్చుకోవడానికి ఇతని దగ్గర ఏమీ లేదు అని మనకనిపించింది అంటే, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేమని. తన దగ్గర ఏదైతే ఉందో అది మనము చూడలేకపోతున్నాము. మనకంతా తెలుసనే ఆ భ్రమ వల్ల, ఆ అహంకారం వల్ల, ఆ అంధకారం వల్ల మనం ఎదుటివాడి దగ్గర ఏం నేర్చుకోవాలో చూడలేకపోతున్నాం అంతే.
అంతే తప్పనిచ్చి అతని దగ్గర నేర్చుకోవడానికి ఏమీ లేకుండా ఈ భూప్రపంచం మీద ఒక వ్యక్తి మన జీవితంలోకి రాడు. మన జీవితంలో ఒక వ్యక్తి తారసపడ్డాడు అంటే ఆ వ్యక్తి ఏదో మనం నేర్పించడానికే వచ్చాడు. ఊరకే ఏ వ్యక్తి మన జీవితంలోకి రాడు. జీవితంలో ఏ సంఘటన ఊరకే మన జీవితంలో జరగదు. ఏదో నేర్పించడానికే ఒక సంఘటన జరుగుతుంది. ఏదో నేర్పించడానికే ఒక వ్యక్తి మన జీవితంలోకొస్తాడు. ఏదో నేర్పించడానికే మన జీవితం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేర్చుకోలేకపోవడం అనేది మనకంతా తెలుసు అనే ఒక భ్రమలో మనం కూరుకుపోవడం వల్ల, నేను ఆల్రెడీ పర్ఫెక్ట్, నేను ఆల్రెడీ అన్ని విషయాల్లో నిష్ణాతుడినే అనే ఒక అజ్ఞానపు ఆలోచన వల్ల. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ యొక్క అజ్ఞానపు ఆలోచనలు తీసేసి ఈ భూమి మీదకి నేను నేర్చుకోవడానికి వచ్చాను, ఈ భూమి మీదకి నేను ఎదగడానికి వచ్చాను, ఈ ఎదుగుతున్న క్రమంలో, ఈ నేర్చుకుంటున్న క్రమంలో నా జీవితంలో ఎంతో మంది గురువుల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. నా జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తి, నా జీవితంలో నాకు తారసపడుతున్న ప్రతి వ్యక్తి నాకు గురువే. తను ఏదో నేర్పడానికి నా జీవితంలోకి వచ్చాడు, అది నేను నేర్చుకోవాలి అని ఎప్పుడైతే తపనతో ప్రతి వ్యక్తి పట్ల మనము ఆ జిజ్ఞాసతో అతని వైపు చూస్తూ ఉంటామో అప్పుడు అర్థమవుతుంది అతను మనకి ఏమి నేర్పడానికి వచ్చాడో, మనల్ని ఏ వైపు, మనల్ని మన జీవితాన్ని పెంపొందించడానికి వచ్చాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి సందర్భంలో కూడా మనకు ఒకటే ఆలోచన ఉండాలి. ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలి, ఈ క్షణం మనం ఏం నేర్చుకోవాలి, ఈ సందర్భం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఈ సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఈ వ్యక్తి నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఎప్పుడు ఇదే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనలతో మనము ప్రతి క్షణం జీవిస్తూ ఉంటామో ఎంత ఎదుగుతామో, ఎంత ఒదుగుతామో. కాబట్టి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ నేర్చుకోవడంలో మనకి ప్రథమ పాత్ర పోషించేది ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోవాలనే తపనైతే, రెండోది మనం నేర్చుకున్న విషయాన్ని ఇతరులకి బోధించాలి. ఇది కూడా నేర్చుకోవడంలో ఒక గొప్ప లక్షణం. ఎవరైతే నేర్చుకోవడంతోనే, ఇతరుల నుండి తెలుసుకోవడంతోనే ఆగిపోతారో, ఇతరులకి చెప్పడం అనేది ఉండదో, అక్కడ వాళ్ళు నేర్చుకోవడానికి సరి అయిన నేర్పరితనం అనేది రాదు అక్కడ. ఎందుకు అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, మనకి ఏదైతే అర్థమైందో, నాకు అంతా అర్థమైపోయింది. ఎవరో చెప్పారు ఒక విషయాన్ని, ఆ చెప్పిన వెంటనే లేకపోతే ఏదో సందర్భంలో ఒక సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు అనిపించింది మనకి, నాకు తెలిసిపోయింది. అక్కడ ఒక గిరిగీసేసుకుంటాం. ఒకటి, మొదటి విషయం నేర్చుకోలేము. రెండో విషయం నేర్చుకుంటే, నేర్చుకునే తపన ఉన్నప్పుడు అది నీకేదైతే అర్థమైందో అంతవరకు గిరిగీసేసుకునే నాకు తెలిసిపోయింది, నాకు అంతా తెలిసిపోయింది. మొదటి స్టెప్ లోనేమో నాకు అంతా తెలుసు అనే స్థితిలో ఉంటాము. అది దాటి రెండో స్టెప్కి వచ్చిన తర్వాత అంతా నాకు తెలిసిపోయింది అనే స్థితికి ఎప్పుడైతే వస్తామో, ఇక మనం నాకే తెలియాలి, నేను ఇది ఎవరికి చెప్పకూడదు, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఈ ఆలోచన ధోరణి వదిలి మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇతరులకి చెప్పడం మొదలుపెట్టు. అందువల్ల బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏమని చెప్పారంటే, నువ్వు ఏదైతే తెలుసుకున్నావు అదే చెప్పు. ఏ తెలుసుకుంటే ఏ చెప్పు, బి తెలుసుకుంటే బి చెప్పు, సి తెలుసుకుంటే సి చెప్పు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకయ్యా అంటే, నువ్వు ఏది తెలుసుకుంటే ఎందుకు అది చెప్పడం మొదలు పెట్టాలి అంటే, నీకు అది పూర్తిగా అర్థం కావాలి అంటే అది నువ్వు బోధించడం మొదలు పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే బోధించడం మొదలు పెడతావో, చెప్పడం మొదలు పెడతావో అది నీకు మరింత అర్థం అవడం మొదలవుతుంది. నీకు అర్థం అవడం కోసం నువ్వు ఇతరులకు చెప్పాలి. అంతే తప్పించి ఏదో ఇతరుల జీవితాల్ని నేనేదో ఉద్ధరించేస్తున్నాను అనుకుంటే అది ఇంకో భ్రమ అవుతుంది. ఎవరి జీవితాన్ని ఎవరు ఉద్ధరించలేరు. ఎవరి జీవితాన్ని వాళ్ళు మాత్రమే ఉద్ధరించుకుంటారు. కాబట్టి ఇక్కడ నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకునే క్రమంలో, నువ్వు నేర్చుకునే క్రమంలో, నీకు తెలిసిన విషయాన్ని మరింత నువ్వు అవగాహన పరుచుకునే క్రమంలో నువ్వు ఎదుటి వాడికి నేర్పించాలి. ఈ అవగాహనతోనే నేర్పించాలి. ఎదుటి వాడికి మనకు తెలిసిన 2 ముక్కలు చెప్పడం కోసం, నేనేదో గొప్పవాడిని, నేనేదో తోపుని, నేనేదో తురుముని, వీడి జీవితాన్ని మార్చేస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానం తాలూకు ఆలోచన. నీలో ఎంతో అజ్ఞానం ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ధోరణి అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ ఆలోచన ధోరణి నుండి బయటకు వచ్చి మనకి ఏదైతే విషయం తెలుసో అది కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్తూ పోవాలి. నిన్న నాంచారి గారు గుంటూరు నుండి
హైదరాబాద్‌లో గురుస్థాన్‌కి వచ్చారాయన. ఆయన ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకున్నారో, ఏదైతే ధ్యానాన్ని అనుభవం పొందారో, ఏదైతే గురుస్థాన్ గురించి అవగాహన కలిగిందో, ఆయన నిన్న వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు తెలిసిన విషయాన్ని వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులకి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫోను చేసి, "సార్ మీరు ధ్యానం చేయండి. మీకు కావాలి అనుకుంటే ఎస్ఆర్ నగర్‌లో గురుస్థాన్ ఉంది రండి. ఈడకొచ్చి హాయిగా మీరు సాధన చేసుకోవచ్చు. ఒక్కసారి వచ్చి వెళ్ళండి" అని చెప్పేసి అందరికి ఇన్వైట్ చేస్తున్నారాయన. ఎందుకు? అక్కడ అజ్ఞానపు తాలూకు లక్షణాలేం లేవు. నాకు తెలుసు, నాకే అంతా తెలుసు అనే స్థితి లేదు. నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పాలి అన్న ఆలోచన తప్పనిచ్చి, నేను తెలుసుకున్న విషయాన్ని నలుగురికి పంచాలి. తద్వారా నేను ఎదగాలి అనే ఆలోచన ఉంది కాబట్టి, అక్కడ తను ఏం చేస్తున్నాడు అంటే, అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నాంచారి గారి గట్టి క్లాప్ చేద్దాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎంతో నేర్చుకోగలుగుతాము. ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకుంటాము. ఎంత అవగాహన కలగాలో అంత అవగాహన కలుగుతుంది. ఎంత ఎదగాలో అంత ఎదుగుతాము. ఎక్కడైనా కూడా నాకంతా తెలిసిపోయింది అనే ఆలోచన వచ్చింది అంటే అక్కడ ఆగిపోతాము. అంతా తెలియడమేమి ఉండదు. తెలిసిన విషయం కూడా మరలా మన దాన్ని ప్రస్తావించినప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు మరింత అవగాహన కలుగుతుందే తప్పనిచ్చి అంతా తెలుసు అనేదేముండదు. నాకు ఈ 41 రోజులు ధ్యాన దీక్ష చేయక మునుపు నాకు నా జీవితంలో నేనేదైతే ఆనందాన్ని చూశానో, యెస్, ఇదే ఆనందం అనిపిచ్చేది. కానీ నేను ఆ 9 రోజులు కళ్ళకు గంతలు కట్టుకొని నేను ఆ జీవనం కొనసాగించినప్పుడు ఎంతటి ఆనందాన్ని అనుభూతి పొందానో నేను. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో అలాంటి ఆనందాన్ని నేనెప్పుడు చవిచూడలేదు. అంతటి ఆనందాన్ని నేను అనుభూతి చెందాను. ఆ క్షణం నాకనిపిచ్చింది. ఇన్నాళ్ళు పొందింది ఒక ఆనందమే కాదు. ఇప్పుడు నేను పొందుతుంది కూడా ఇది అల్టిమేట్ ఆనందం అయ్యుండదు మేబీ. రేపు ఇంకో సాధనలోకెళ్ళి మరింత సాధన పెంచినప్పుడు దీనికంటే అల్టిమేట్ ఆనందాన్ని చూస్తానేమో అనిపించింది. గతపు తాలూకు ఆనందమే అదే అల్టిమేట్ అనిపించేది ఇంతకు ముందు. కానీ మొన్న ఆ 9 రోజులు ఆ కళ్ళ గంతలు కొట్టుకొని ఆ యొక్క సాధన మొదలుపెట్టినప్పుడు యెస్, అది అల్టిమేటే కాదు. అది నథింగ్. అప్పుడు వరకున్న ఆనందం నథింగ్. ఇంకెంత ఆనందం ఉందో మనం పొందవలసింది. ఆనంద స్థాయి ఎంత గొప్పదో అనిపించింది. అది కూడా ఆ క్షణం కూడా అది అల్టిమేట్ అనిపించలేదు. అంతకుముందు అల్టిమేట్ అనిపించింది. కానీ ఆ 9 రోజులు నేను ఆనందం పొందుతున్నప్పుడు కూడా అల్టిమేట్ అనిపించలేదు. ఇంకా సాధన చేస్తున్న క్రమంలో ఇంకెంత ఆనంద హోళీలో మనం ఇచ్చేయొచ్చో, ఇంకా ఆనందాన్ని ఎంత రమింపజేయొచ్చో అనిపించింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదైతే ఒక స్థితిలో జీవిస్తామో దానికంటే ఉన్నతమైన స్థితి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఆ ఉన్నతమైన స్థితిని ఆ యొక్క ఆ అధిరోహాల్ని ఎక్కే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎదిగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా అధిరోహించాలి అంటే, నువ్వు ఎదగాలి అంటే మనకున్న ఏకైక మార్గము నేర్చుకోవడం మాత్రమే. అందరి దగ్గర నుండి వీళ్ళు వాళ్ళనేది లేదు. ఎవరు తారసపడితే వాళ్ళు. నా జీవితంలో ఒక సూర్య గారు తారసపడ్డారు. ఆయన దగ్గర నుండి నేను ఎంత నేర్చుకున్నానో. ఒక సురేఖ గారు తారసపడ్డారు నా జీవితంలో. సురేఖ గారు చూడండి, తను తెలిసిన విషయాన్ని ఇప్పుడు అరుణాచలంలో ధ్యాన ప్రచారం జరగాలి. ధ్యాన ప్రచారం జరగాలి అంటే అక్కడ వచ్చిన ఆ ధ్యాన ప్రచారానికి ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వాళ్ళందరికీ తమిళొస్తే బాగుంటుంది అనే ఆలోచనతో తను అందరికీ నేను తమిళ్ నేర్పాలి అంటే నేర్పించాలనే తపన. ఆ నేర్పించడం ఏం చేస్తుందంటే, తన వచ్చిన ఆ తమిళ్ ఏదైతుందో, ఆ తమిళ్‌లో మరింత నిష్ణాతులుగా తయారు చేస్తుంది సురేఖ గారిని. కాబట్టి, ఆ తపన ఎప్పుడైతే మనకు మొదలైందో, మనకు తెలిసిన విషయంలో మనం నిష్ణాతులవుతూ ఉంటాము. మరి సురేఖ గారి దగ్గర నుండి ఎంత నేర్చుకోవచ్చో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అందరి దగ్గర నుండి, ప్రతి ఒక్కరి దగ్గర నుండి మనం ఎంత నేర్చుకోవచ్చో. ఇక్కడ ఎవరు ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదు. కానీ అందరి దగ్గర నుండి అన్నీ తీసుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మాస్టర్‌కి ఇక్కడ ఈ పనుందని చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన పనిలో మనమేం చేయగలుగుతాం అనేది ఆటోమేటిక్‌గా మనకు అవగాహన కలుగుతుంది. మొన్న భారతి గారు చెప్తున్నారు. మన మెడిటేషన్ క్వెషన్స్ ఉన్నాయి గదండీ! ఆ క్వెషన్స్ కవర్ లేదు గదా! మాది టైలరింగే. మా వాళ్ళతో నేను మాట్లాడాను. వాటన్నిటికి కవర్లు కుట్టిపిద్దాము
ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. ఆవిడకి ఎవరు చెప్పారు ఆ విషయము? ఆవిడకి ఏం అవసరము? అంటే అక్కడ తను నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ నేనేం చేయగలుగుతాను? ఏం చేయడం ద్వారా నేను మరింత ఎదుగుతాను అనే ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ తను చేసిన పని, తనకు తెలిసిన పనిలో తను అక్కడ నిష్ణాతత పొందాలని తప్పిస్తూ ఉంది లోపల. కాబట్టి వెతుక్కుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. నేనేం చేయగలుగుతాను? నేనేం చేయగలుగుతాను? నేనేం నేర్చుకోగలుగుతాను ఇంకా? నేనింకా ఎలా ఎదగాలి? అని పరితపిస్తూ ఉంటారక్కడ. అందువల్లే ఒక నాంచారి గారు గుంటూరు నుండి హైదరాబాద్ వచ్చి కూర్చొని ఆయన అందరికి ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నారు. ఒక సురేఖ గారు ఆ తపన ఉంది కాబట్టే అందరికి నేను తమిళ్ నేర్పిస్తాను. అందరి ద్వారా ప్రచారం ఉధృతంగా చేద్దామని చెప్పేసి తపన పడుతూ ఉన్నారు. ఇదంతా దేని తాలూకు లక్షణాలంటే నేర్చుకునే తాలూకు లక్షణాలు. ఈ యొక్క ఆనంద కలయికలో ఆ నేర్చుకునే తపనతో ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఎంతో ఆనందంలో ఓలాడుతున్నటువంటి యోగులందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ మరి మనలాగే నేర్చుకుంటూ అందరూ యోగుల్లాగా విరాజిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.